శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం నవంబర్ 15 నుంచి 23వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అని పరిశీలించినప్పుడు మరి ఈ రాశి వారికి ఈ వారంలో ఒక చక్కని రాజయోగం అలాగే ధనయోగం కూడా ఏర్పడింది. దానితో విక్రమ స్థానంలో ఏర్పడినటువంటి యోగం వల్ల జాతకుడు తనకు ఎవరు అడ్డు వచ్చినా వారిపై ఆధిక్యత సాధించి విజయం సాధించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కుజుడు 3వ స్థానంలో సంచరించడం అన్నది ఈ రాశి వారికి చాలా వరకు విజయ అవకాశాలు ఎక్కువగా రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ముఖ్యంగా ఎవరైతే పోటీకి సంబంధించిన వృత్తుల్లో ఉంటారో లేదా క్రీడారంగం పోలీస్ సంబంధించిన వాటిలో ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్న వారికి ఖచ్చితంగా విజయ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే ఏదైనా పోటీ రంగం, అది వివాహ సంబంధించిన విషయాల్లో మీరు ఎవరితో అన్నా పోటీ పడవచ్చు, వృత్తి వ్యవహారాల్లో పోటీ పడవచ్చు, మార్కెటింగ్ రంగంలో ఉన్నవాళ్ళు తమ టార్గెట్ రీచ్ అయ్యే ప్రయత్నంలో పోటీ పడవచ్చు. ఏదైనా కుజుడు 3వ స్థానంలో ఉండడం వల్ల వృషభ రాశి వారు చేపట్టినటువంటి ఎటువంటి కార్యక్రమమైనా చాలా ఉత్సాహంతో ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వివాహ సంబంధాల కొరకు ప్రయత్నం చేస్తున్న వారికి ఈ సమయంలో మీరు మరీ దూరంగా కాకుండా మీకు పరిచయం ఉన్నటువంటి సర్కిల్లో వివాహ ప్రయత్నాలు చేయడం వల్ల ఖచ్చితంగా అది ఫలించే అవకాశం ఎక్కువగా ఉన్నది. సో ఈ వారంలో ఏర్పడినటువంటి అంటే మనకి బుధాదిత్య యోగం, చతుర్థాధిపతిగా ఉన్నటువంటి రవి, పంచమాధిపతిగా ఉన్నటువంటి బుధుడు కలటం వల్ల కేంద్ర కోణాధిపతులు కలిసినప్పుడు ఒక లక్ష్మీ యోగం అలాగే ఒక నిపుణ యోగం. మరి ఈ బుధాదిత్య యోగం వల్ల విద్యార్థులకి చాలా వరకు ఉన్నత విద్య అవకాశాలు వస్తాయి. అలాగే విద్యలో ఉన్నత విద్య కొరకు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. అలాగే వివాహ సంబంధించిన విషయాల్లో పరస్పర అంగీకారంతో, అది ప్రేమ వివాహం అనుకోవచ్చు, పెద్దల అంగీకారంతో పరిచయం ఉన్న వాళ్ళతో వివాహం అయినా మొత్తం మీద ఈ వివాహ విషయంలో ఈ వారం ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. అంటే ఇక్కడ పంచమ స్థానాధిపతి సప్తమంలో ఉన్నప్పుడు మరి గురువు యొక్క దృష్టి పడడం వల్ల జాతకుడికి ఏంటంటే ప్రేమ వివాహం సక్సెస్ అవుతుంది. చతుర్థాధిపతి మీద రవి మీద పడుతున్నటువంటి గురు దృష్టి వల్ల జాతకుడు ఏదన్నా వాహనం కానీ స్థిరాస్తి కానీ గృహం కానీ కొనుక్కునే ప్రయత్నాలు ఫలిస్తాయి. సాధారణంగా ఏంటంటే రవి యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పుడు మీరు ఏదైనా ప్రభుత్వ రుణం ప్రయత్నం చేస్తుంటే మీ యొక్క అవసరాలకి ప్రభుత్వ రుణం కూడా లభించే అవకాశం ఉంది. అంటే ఇక్కడ ఈ వృషభ రాశి వారికి లాభాధిపతిగా ఉన్నటువంటి గురువు రాశిలో సంచరించడం ఏముందంటే ఆర్థిక సంబంధించిన విషయాల్లో చాలా వరకు సహకరిస్తుంటాడు. అలాగే చాలా కాలంగా మీరు నిగూఢంగా రహస్యంగా అంటే ఏదైనా సేవింగ్స్ రూపంలో దాచుకున్నటువంటి ధనం కానీ లేదంటే మీ యొక్క పెద్దలు ఎవరన్నా వాళ్ళు మరణాంతరం మీకు ఒక వీలునామా ద్వారా లేదంటే వాళ్ళకి ఎవరు వారసులు లేకపోవడం వల్ల మీకు ఏదైనా స్థిరాస్తి రాయడం వల్ల లేదంటే మీ అత్తవారింటి ధనం ఏదో ఒకటి మీకు ఈ గురు రూపంలో మరి అష్టమ లాభాధిపతిగా రాశి యందు సంచరించడం జరుగుతుంది. కాబట్టి అనూహ్యంగా మీకు మీ యొక్క స్థిరాస్తి కొనుగోలుకి వివాహ ప్రయత్నాలకి వివాహానికి సహకారం ఖచ్చితంగా ఈ సమయంలో లభించే అవకాశం ఉంది. సరే ఏదైనా మీరు వృషభ రాశిలో ఉంటే మీరు చేస్తున్నటువంటి ప్రయత్నం చేతిలో ధనం లేదు, ఇది ఏ విధంగా జరుగుతుంది అన్న బెంగపడక్కలేదు. మీరు అది మంచి కార్యక్రమం అయితే మీరు మీ దగ్గర ఉన్నటువంటి స్వల్ప ధనంతో అయినా ఆ పని ప్రారంభిస్తే ఆ కార్యం మీకు చాలా విజయవంతంగా పూర్తయ్యే అవకాశాలు చాలా బలంగా రావడం జరుగుతుంది. ఇది ముఖ్యంగా స్త్రీలకి చాలా విలువైనటువంటి రాజయోగం లాంటి యోగం ఏర్పడింది. అంటే అష్టమ స్థానంలో శుక్రగ్రహ సంచారం వల్ల ఏంటంటే స్త్రీలకి మాంగళ్య బలం పెరుగుతూ ఉంటుంది. అంటే వివాహం కాని స్త్రీలు ఎవరైనా ఈ రాశిలో ఉంటే మరి ఈ సందర్భంలో వారు వివాహం కొరకు ప్రయత్నం చేస్తుంటే 100% అటు మీకు నచ్చిన వారైనా రావచ్చు, పెద్దలు కూర్చున్న వారైనా వచ్చు, అటు ఆ వివాహం ఎటువంటి ఆటంకం లేకుండా ఆర్థిక సమస్యలు లేకుండా పూర్తయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అటు స్థిరాస్తి కొనుక్కునే విషయంలో కానీ వివాహ విషయంలో కానీ విద్యార్థులు విద్య సంబంధించిన విషయంలో కానీ అన్నీ కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి. దాంతో కుజుడు కూడా మీకు 3వ స్థానంలో సంచరించడం అన్నది జాతకుడు చాలా ఉత్సాహంగా
ముందుకెళ్ళి తన కార్యక్రమాలు చేపట్టుకోవడానికి కుజుడు కూడా తోడవడం జరుగుతుంది. సరే, ముఖ్యంగా విషయం ఏంటంటే దశమ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడికి వ్యయాధిపతిగా ఉన్నటువంటి కుజుడు తృతీయ స్థానంలో సంచరించడం, ఈ ఈ శని కుజుల మధ్య వచ్చినటువంటి షష్టాష్టక స్థితి ముఖ్యంగా ఉద్యోగ సంబంధించిన విషయాల్లో జాతకుడికి అనూహ్యంగా ఉద్యోగంలో మార్పులు కానీ, ఉద్యోగంలో ఏదైనా ఇబ్బంది కలగడం కానీ, అనుకోకుండా ఉద్యోగానికి వదిలివేసి రావడం కానీ, వేరే కారణాల వల్ల ఉద్యోగం పోవడం కానీ జరిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఏది ఎలా ఉన్నా సరే వృషభ రాశి వారు మాత్రం ఖచ్చితంగా ఉద్యోగ విషయాల్లో చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి. ఎటువంటి ఇబ్బందులు రాకుండా అధికారులతో చాలా స్నేహభావంతో మెదులుతూ చాలా వరకు ఉద్యోగ భద్రత ఇంపార్టెంట్గా ఈ రాశివారు ఈ రాబోయే కుజుడు మనకి ఈ కర్కాటక రాశిలో సంచరిస్తున్నంత వరకు ఉద్యోగ సంబంధించిన విషయంలో చాలా అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలి. ఎటువంటి పొరపాట్లకి అజాగ్రత్తకి తావు లేకుండా జాగ్రత్తగా ఉండడం మంచిది. సాధారణంగా గ్రహాల యొక్క స్థితిని అనుసరించి కొన్ని ప్రయత్నాలు అనుకూలించే అవకాశం ఉంటుంది. మరి ప్రస్తుతం కుజగ్రహం నీచ స్థితిలో ఉన్నప్పటికీ కూడా సహజ చతుర్థ స్థానంలో ఉండడం వల్ల చాలా వరకు భూముల యొక్క స్థిరాస్తుల యొక్క విలువ స్థిరంగా ఉండే అవకాశం ఉన్నది. ఆ కారణం వల్ల ఎవరైతే సొంత గృహం కొరకు ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి రాబోయే 3 నెలలు చాలా అనుకూలించే అవకాశం ఉంటుంది. సో దానివల్ల ఎవరైతే సొంత గృహం కోసం ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళు మరి రేపు మనకి ఈ నవంబరు 18వ తారీఖున వస్తున్నటువంటి సంకష్టార చతుర్థి, ఆ రోజు విధి విధానంగా విఘ్నేశ్వరుణ్ణి గరికతో అర్చించడం, లేదంటే ఏదైనా దేవాలయంలో అక్కడ చేస్తున్నటువంటి పూజల్లో పాల్గొనడం, మరి కొన్ని దేవాలయాల్లో గణపతి హోమం, అలాగే సాయంకాలం పూట గణపతి యొక్క అభిషేకం 2 చేయించుకొని ఆ రోజు ఒక దీక్షతో మనం ఎలాగైనా ఒక గృహాన్ని కొనుక్కోవాలని సంకల్పంతో ఒక నిర్ణయాన్ని తీసుకొని ఆ రోజు నుంచి ఏంటంటే ప్రతి మంగళవారం మీరు సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని కానీ, హనుమాన్ ఆలయాన్ని కానీ, లేదంటే లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని దర్శించడం వల్ల మరి అలాగే కొంతమందికి ఏంటంటే భూములు చికాకులుగా ఉంటాయి. కొంతమంది ఆస్తి పంపకాలు అయినప్పుడు కూడా చేతికి రాకపోవడం, పెద్దవారు ఆస్తి పంపకుండా వాళ్ళ దగ్గరే ఉంచుకోవడం, మీ యొక్క స్థిరాస్తి ఇతరుల చేతిలో ఉండిపోయి మన చేతికి రాకపోవడం, అటువంటి వాళ్ళు భూసూక్తం అనే పారాయణ చేయించుకోవడం అనేది ఉంటుంది. అంటే మనకి మీరు యూట్యూబ్లో సెర్చ్ అయినప్పుడు ఈ భూసూక్తం అంటే వస్తుంది. అది తరచూ వినడం వల్ల కానీ, కొంతమంది గృహంలో ఏదైనా పండితులతో పారాయణ చేయించుకోవడం వల్ల భూములపై ఉన్నటువంటి సమస్యలు తొలగిపోయే అవకాశం ఉంది. అలాగే ముఖ్యంగా ఎక్కువగా స్త్రీలకి ఏంటంటే మరి అద్దెల్లో ఉండి ఇబ్బంది పడటం కన్నా ఏదైనా చిన్నదైన సొంత ఇల్లు కావాలని కోరుకున్న వాళ్ళకి వాళ్ళు ప్రతిరోజు కూడా ఈ కార్తీక మాసం ఎలాగా ప్రతి వాళ్ళు కూడా సాయంకాలం పూట ఇంట్లో దీపారాధన చేస్తుంటారు. కాబట్టి మరొక ప్రశాంతమైనటువంటి సాయంకాలం చక్కగా మొదలు పెట్టాలి. ఏంటంటే మణిదీప వర్ణన అనే ఇది కల్పం ఒకటి ఉంటుంది. అది ఒక పూజా విధానం. అంటే మణిదీప వర్ణన అనే అంటే మన లలితా సహస్రనామంలాగా అది కూడా అమ్మవారి యొక్క గృహాన్ని వర్ణించే విధంగా ఉంటుంది. అది మీకు యూట్యూబ్లో దొరుకుతుంది, పుస్తకాల రూపంలో ఉంటుంది. దాన్ని ప్రతిరోజు విధి విధానంగా పారాయణ చేయటం వల్ల, అంటే కేవలం స్త్రీలే కాదు మగవాళ్ళు కూడా ఈ మణిదీప వర్ణన పారాయణ చేయడం వల్ల అతి తొందరలో సొంత గృహం అన్నది ప్రతి ఒక్కరికి ఏర్పడే అవకాశం ఉంది. అలాగే నవగ్రహాలను పూజించేటప్పుడు కుజుడిని కూడా పూజించడం, కుజునికి సంబంధించినటువంటి స్తోత్రాన్ని పారాయణ చేయడం. అయితే ఎక్కువగా నవగ్రహాలని మనం పూజించేటప్పుడు అందరినీ కూడా సమానంగా అందరినీ ప్రార్థించాలి. అన్ని గ్రహాలకు సంబంధించినటువంటి స్తోత్రాలను కూడా పారాయణ చేయడం. అంటే కొంతమంది పర్టికులర్గా శని భగవాన్ని, పర్టికులర్గా రవిని పూజ చేస్తారు. ఆ విధంగా కాకుండా 9 మందిని సమానంగా పూజిస్తూ మీరు ఎవరి కొరకైతే ఆరాధిస్తున్నారో వారిని ప్రత్యేకంగా ఒక 18 సార్లు 40 సార్లు ప్రార్థించి మళ్ళా ఆ 9 గ్రహాలని మళ్ళా పూజించడం వల్ల ఆ గ్రహాల యొక్క అనుమతితో
పర్టికులర్గా మీకు కుజగ్రహ అనుగ్రహం లభించే అవకాశం ఉంది కాబట్టి ఇది ఏదైనా ఒక పూజ అన్నది విధి విధానంగా పద్ధతిగా చేయడం వల్ల అది నమ్మకంతో చేయడం వల్ల ఖచ్చితంగా మీ యొక్క సంకల్పం నెరవేరే అవకాశం ఉంటుంది. స్వస్తి.